బ్రేకింగ్ చూసినా పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో 2 ఏళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ వైరస్తో మృతి చెందింది. మృతి చెందిన చిన్నారి ఆరత్య కుటుంబాన్ని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పరామర్శించారు. మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఇక స్థానికంగా ఇప్పటికే మెడికల్ క్యాంపులు, శానిటేషన్ నిర్వహించడం జరుగుతుంది. అయితే రాబోయే రోజుల్లో నర్సరావుపేట పట్టణంలో ప్రజలకు ఏ అనారోగ్యం రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటామని ఎమ్మెల్యే వివరించారు. ఇక పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో 2 ఏళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ వైరస్తో మృతి చెందింది. మృతి చెందిన చిన్నారి ఆరత్య కుటుంబాన్ని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పరామర్శించారు. ఇక మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. స్థానికంగా ఇప్పటికే మెడికల్ క్యాంపులు, శానిటేషన్ నిర్వహించడం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో నర్సరావుపేట పట్టణంలో ప్రజలకు ఏ అనారోగ్యం రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు. నర్సరావుపేట పట్టణం బాలానగర్ ఓటర్ లైన్ లో చిన్నారి పెంట్యాల ఆరాధ్య అనే అమ్మాయి 15వ తేదీన చనిపోవడం జరిగింది. అమ్మాయికి అంత ముందు 15 రోజుల నుంచి కూడా జ్వరం, రక్త విరేచనలు కావడం వల్ల అమ్మాయిని లోకల్ హాస్పిటల్ చేర్చడం జరిగింది. లోకల్ హాస్పిటల్ చేర్చినప్పుడు వాళ్ళు రక్త నమూనా పరీక్షిస్తే డెంగ్యూ పాజిటివ్ రావడం జరిగింది. దానివల్ల తల్లిదండ్రులు భయపడి విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్ దాదాపు 15 రోజులు అక్కడే ఉన్నారు. వ్యాధి నిర్ధారించడానికి వాళ్ళు రక్త నమూనాలు సేకరించారు. అమ్మాయి 15వ తేదీన చనిపోయిన తర్వాత 2 రోజుల క్రితం బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని వారు నిర్ధారించడం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత వైద్య అధికారులు, డిఎంహెచ్ఓ గారు వీళ్ళందరూ కూడా కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యుల యొక్క రక్త నమూనాలు కూడా సేకరించడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరిపి పోయే కాలంలో బర్డ్ ఫ్లూ అనేది రాకుండా చేయడానికి ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా లోకల్ గా ఎమ్మెల్యే నేను కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటాము. ఈ సమగ్ర విచారణ చేసి దీన్ని గవర్నమెంట్ కి ఫైల్ సబ్మిట్ చేస్తాను. తప్పనిసరిగా కుటుంబానికి న్యాయం చేద్దాము. రాబోయే కాలంలో బర్డ్ ఫ్లూ అనేది లేకుండా చేద్దామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఈ చుట్టుపక్కలంతా కూడా రెగ్యులర్ గా శానిటైజ్ చేస్తాం. గడిచిన 9 నెలలు కూడా ఈ శానిటైజేషన్ చేస్తా ఉన్నాము. అనుకోకుండా ఈ సంఘటన ఎదురైంది కాబట్టి ఆ కుటుంబానికి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం పూర్తిగా దీని మీద అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్